నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి దగ్గర వాగులో చిక్కుకున్న 10 మందిని కాపాడారు. నిన్న జిల్లాలో పడిన భారీ వర్షాలకు దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. డిండి మండలం దేయంగుండ్లకు చెందిన 10 మంది నిత్యావసర సరుకుల కోసం గోనబోయినపల్లికి వచ్చి వరదలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు గ్రామస్తులు, పోలీసులు తీవ్రంగా యత్నించి 10 మందిని బయటకు తీశారు. రాత్రి నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంతా రెస్క్యూ చేసి బాధితుల్ని కాపాడారు. బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం అందజేశారు. ఉదయం తాడు సాయంతో 10 మందిని కాపాడారు. నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి దగ్గర వాగులో చిక్కుకున్న 10 మందిని కాపాడారు. నిన్న జిల్లాలో పడిన భారీ వర్షాలకు దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. డిండి మండలం దయ్యంగుండ్లకు చెందిన 10 మంది నిత్యావసర సరుకుల కోసం గోనబోయినపల్లికి వచ్చి వరదలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు గ్రామస్తులు, పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి 10 మందిని బయటకు తీసుకొచ్చారు. రాత్రి నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంతా రెస్క్యూ చేసి బాధితుల్ని కాపాడారు. బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం అందజేశారు. ఉదయం తాడు సాయంతో 10 మందిని కాపాడారు. ఇన్సిడెంట్ గురించి మనకు సాయంత్రం 6:30కి ఇన్ఫర్మేషన్ రాగానే పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు మా అందరికి అలర్ట్ చేసిండు. ముఖ్యంగా ఎస్పీ నల్గొండ గారు నన్ను, మా సీఐని, మా ఫోర్స్ అంతా ఇక్కడికి పంపించారు. మాతో పాటు అత్తపేట ఫోర్స్ కూడా వచ్చారు. రాత్రి నుంచి మేమందరం ఇక్కడే ఉన్నాం. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. డ్రోన్ కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కలిసి డ్రోన్ కూడా ఇక్కడికి పంపించారు. ఆ డ్రోన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అవి సప్లై చేస్తున్నాం. ఇప్పుడు టీం వస్తుంది, రెస్క్యూ టీము. వాళ్ళు వచ్చినాక కావాల్సిన ఏర్పాటు చేసి వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొస్తాం. వాళ్ళు వచ్చేంత వరకు మేమందరం కూడా ఇక్కడే ఉండి వాళ్ళని సేఫ్గా తీసుకొని పోతాం. నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి దగ్గర వాగులో చిక్కుకున్న 10 మందిని కాపాడారు. నిన్న జిల్లాలో పడిన భారీ వర్షాలకు దుందుబి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. డీటెయిల్స్ శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, డిండి బాధితులను బయటకు తీసుకొచ్చారా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సూర్య. నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి వద్ద వాగులో 10 మంది చిక్కుపోయారు. వాళ్ళని ఎట్టకేలకు రెస్క్యూ చేసి నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు బయటికి తీసుకొచ్చారు. వీళ్ళంతా కూడా నిత్యావసర సరుకుల కోసం గోనబోయినపల్లికి వచ్చినట్లు గుర్తించారు. డిండి మండలం దయ్యాలగుండకు చెందిన వాళ్ళు వీళ్ళంతా కూడా దుందబి వాగు ఉధృతంగా ప్రవహించడంతో వాళ్ళు ముందుగా నిత్యావసర సరుకులు పోయిన తర్వాత ఒక్కసారిగా వాగు పొంగి పొర్లుతుంది. దాంతో రాత్రి ఒక బండపై కూర్చొని అక్కడే ఉన్నారు. అక్కడున్న రైతులను చూసి కేకలు వేయడంతో స్థానిక పోలీసులకు వెంటనే రైతులంతా కూడా చెప్పడంతో అలర్ట్ అయిన నల్గొండ జిల్లా పోలీసులు ఆ దుందగి వాగుకు సంబంధించి ఇక్కడి నుంచి ఎక్కడ కూడా రూట్ లేదు. దాంతో నాగర్ కర్నూలు జిల్లా పోలీసులను ఆశ్రయించారు. దాంతో వాళ్ళు అక్కడి నుంచి సహాయక చర్యలు చేపట్టడంతో నల్లమల అడవి ప్రాంతం ఇదంతా కూడా రాత్రి మొత్తం కూడా 10 మంది అక్కడే బండపై కూర్చున్నారు. ఆహారం అందించడానికి కూడా ఇబ్బంది అయింది. డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించిన వాళ్ళను ఆహారం అందించడం కొంత కష్టంగా మారింది. రాత్రి సమయం అదేవిధంగా పూర్తిగా చీకటి కమ్ముకోవడంతో పాటు చిరుజల్లులు ఉండడంతో ఇబ్బంది పడ్డ పోలీసు యంత్రాంగం తెల్లవారుజామునే రెస్క్యూ నిర్వహించారు. వెంటనే వాళ్ళ సహాయంతో నాగపడవలతోటి వాళ్ళందరినీ కూడా బయటికి ప్రస్తుతం అయితే 10 మంది సేఫ్ గా ఉన్నారు. దాంట్లో చిన్నారులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. నల్గొండ జిల్లా పోలీసులు అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు వీళ్ళ సహాయక చర్యలు చేపట్టి బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఆ సహాయక చర్యల్లో ఎమ్మెల్యే బాలు నాయక్ పాటు నల్గొండ జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం కూడా పార్టిసిపేట్ చేసింది. అయితే వీళ్ళు జనరల్ గా నిత్యావసర సరుకుల కోసం అక్కడికి వెళ్తుంటారు. ఒక్కసారిగా ఈ వాగు పొంగి పొరడం, ఎవరు కూడా కనిపించకపోవడం, సాయంకాలం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా రాత్రి చిన్నారులు కూడా ఉండడంతో భోజనం కూడా లేకుండా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఎమ్మెల్యేకు అదేవిధంగా స్థానిక పోలీసులకు కూడా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు వివరించారు. ప్రస్తుతం అయితే 10 మంది సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. ఎవరైతే ఈ రెస్క్యూలో పాల్గొన్నారో కొంత రెస్క్యూలో పాల్గొన్న వాళ్ళందరినీ నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు. డిండి రూరల్ సిఐ సురేష్ తో పాటు డిఎస్పీ వీళ్ళంతా కూడా రెస్క్యూలో పాల్గొన్నారు. డిండి సిఐ సురేష్ వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి బయటికి తీసుకెళ్లడం కొంత రెస్క్యూ చేశారు. వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా అభినందించారు. ఇప్పటికైనా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా వర్షాలు కారణంగా ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు అని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళకు సూచనలు చేశారు. ప్రస్తుతం అయితే 10 మంది సేఫ్ గా వాళ్ళ సొంత గ్రామానికి తీసుకొచ్చారు. సూర్య.